జిల్లాలో డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాను రూపుమాపేందుకు చర్యలు చేపడుతున్నా నిత్యం ఏదో ఒక చోట భారీగా నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో 24 కోట్ల రూపాయలు విలువ చేసే 120 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టుబట్టం కలకలం రేపుతోంది. మూతపడిన ఓ రసాయన పరిశ్రమలో సింథటిక్ డ్రగ్స్ ను తయారు చేస్తున్న ముఠా గుట్టును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రాచకొండ పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ ను ముంబైకి తరలిస్తూ ఉండగా జిల్లాలోని బీబీనగర్ టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. మొత్తంగా 120 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని 3 నిందితులను జైలుకు పంపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 24 కోట్ల రూపాయలుంటుందని యాదాద్రి జోన్ డీసీపీ వెల్లడించారు. సుమారు 120 కిలోల సింథటిక్ డ్రగ్స్ మెటాడ్రోమ్ లేదా ఎపిడ్రోమ్ ఈ పేరుతో పిలువబడే ఈ సింథటిక్ డ్రగ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ సుమారుగా 24 కోట్లు ఉండొచ్చు. అండ్ ఎండ్ యూజర్ పోయే వరకు ఇంకెక్కువ కూడా అది ఉండొచ్చు. ఈ డ్రగ్స్ సీజ్ చేసిన వెంటనే దీని సోర్స్ని కనుక్కునే ప్రయత్నం చేయడం జరిగింది. అండ్ ఆ సోర్స్ని కనుక్కుంటే ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మన ఏరియాలోనే రామాజీపేట విలేజ్లో ఒక పాడుబడ్డ ఒక ఫార్మా కంపెనీ ఒకటి ఉంది. ఆ ఫార్మా కంపెనీ కూడా ఆపరేషన్ లేదు. అటువంటి కంపెనీలో ఆ ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఈ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుందని తెలిసింది. ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఒక టీంని లోకల్ ఎస్హెచ్ఓతో కలిపి ఒక టీంని కూడా ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా ఆ కంపెనీ మీద నిఘా వేసి ఆ కంపెనీలో రేడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనే హిస్ టీమ్ చేయడంతో అక్కడ ఆల్రెడీ అక్కడ కుక్ చేసిన అవన్నీ కూడా మనకు రెమినెంట్స్ మనకు దొరకడం జరిగింది. అండ్ అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్, డ్రైయర్స్, రియాక్టర్స్ ఇవన్నీ కూడా మనకి బాయిలర్స్ అన్నీ కూడా మనకు దొరికినాయి. వాటన్నిటి కూడా సీజ్ చేసినాము. సులభంగా డబ్బు సంపాదించాలని మూతపడిన పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న సత్యనారాయణ తాను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మిత్రుడైన కృష్ణారెడ్డికి వివరించాడు. రసాయన పరిశ్రమలో 10 ఏళ్ల అనుభవం ఉన్న తన మిత్రుడైన భానుప్రసాద్ కు మూతపడ్డ పరిశ్రమ విషయాన్ని కృష్ణారెడ్డి తెలిపాడు. సింథటిక్ డ్రగ్స్ తయారు చేద్దామని తొందరలోనే పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని వారికి భానుప్రసాద్ చెప్పడంతో కొంతమంది పరిశ్రమ వాటాదారులతో సమావేశం జరిపి ఒప్పించారట. వీరంతా తమ మిత్రుడైన వాసుదేవాచారితో కలిసి హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన ఇస్మాయిల్ ను సంప్రదించి అతడి నుంచి ముడి సరుకులను సేకరించారు. డ్రగ్స్ ను అతడి ద్వారానే ముంబైలో విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు 100 కిలోల సింథటిక్ డ్రగ్ తయారు చేసి ఫోన్ ద్వారా ఇస్మాయిల్ కు సమాచారం ఇచ్చారు. అతడు ముంబై నుంచి పంపిన ఫైజాన్ అహ్మద్, ఇస్రార్ అహ్మద్ తో కలిసి ఈ నెల 25న ముంబైకి కారులో 100 కిలోల సింథటిక్ డ్రగ్స్ ను తరలిస్తూ ఉండగా పట్టుబడ్డారు. టోల్ గేట్స్ ను తప్పించుకుంటూ ముంబైకి డ్రగ్స్ ను చేర్చేందుకు హైదరాబాద్ కు చెందిన డ్రైవర్ సునీల్ ను ఈ బృందం నియమించుకుంది. వాసుదేవాచారి, భానుప్రసాద్, సల్మాన్, సలీం షేక్ డోలాలతో పాటు వారితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన మరో సహాయకుడు సత్యనారాయణ మొత్తం 5గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 120 కిలోల సింథటిక్ డ్రగ్స్, 2 కార్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. నిందితులు కృష్ణారెడ్డి, ఫైజాన్ అహ్మద్, ఇస్రార్ అహ్మద్, చెప్పు సునీల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వివరించారు. ఇస్మాయిల్ ను హైదరాబాద్ లోని జీడిమెట్లలో అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా మలుపు తిరుగుతోంది. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులోని శ్రీ యాదాద్రి లైఫ్ సైన్సెస్ ఫార్మాసిటికల్ కంపెనీ ఎదుట బీజేపీ నాయకుల ఆందోళన కొనసాగుతోంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి తెర వెనుక ఉన్న అసలు వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ వెనుక అధికారుల హస్తం ఉందని ఆరోపణలు చేశారు. అసలు దోషులను అరెస్ట్ చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిషేధిత మత్తు పదార్థాలు తీసుకున్న పలు రకాల అనారోగ్యాలు బారిన పడుతున్నారు చాలా మంది. డ్రగ్స్ తీసుకుని దుర్వ్యసనాలకు అలవాటు పడి అటు అనారోగ్యం ఇటు నేరాలకు పాల్పడుతూ యువత చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటోంది. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఇలాంటి వ్యాపారాలు చేసే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.